Hello everyone, welcome to today's session. So stock analysis Telugu. So please go through the disclaimer part. So ఇక్కడ ఇవాళ మనము ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకున్నాం డిస్కస్ చేయడానికి. సో ఇవాళ మీరు గమనిస్తే స్టాక్ అనేది 20% క్రాష్ అయింది. సో ఎందువలన? సో ఇక్కడ చూస్తే లాస్ట్ ట్రేడింగ్ సెషన్ వాజ్ 83 అనే క్లోజింగ్ ప్రైజెస్. సో ఇక్కడ చూస్తే ఇవాళ which made a low of 66 rupees. So present was running around 70 dollars. So ఇక్కడ సోర్స్ చూస్తే మనము ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ షేర్స్ లో ఆఫ్టర్ 590 crore ఫ్రాడ్ డిస్క్లోజర్. సో ఇక్కడ సోర్స్ చూడొచ్చు మనం క్లియర్గా. సో ఏదో ఫ్రాడ్ జరిగింది అంటున్నారు. సో అది ఎంత మాత్రం నిజం మీరు చూడొచ్చు, రైట్? సో ఎక్కడో ఫ్రాడ్ జరిగింది అంటున్నారు. సో ఎక్కడ హర్యానా గవర్నమెంట్ వాళ్ళు, రైట్? సో మీరు సోర్స్ తర్వాత చూడొచ్చు. సో న్యూస్ అనేది సెకండరీ ఆల్వేస్. మనం ఏంటి ఫస్ట్ ప్రియారిటీ మనం ఎప్పుడు టెక్నికల్ అనాలిసిస్కే ఇస్తాం. సో ఇక్కడ మనం చార్ట్ కనుక చూస్తే ఇప్పుడు మనం ప్రజెంట్లీ వీక్లీలో ఉన్నాము. సో ఒకసారి డైలీ షిఫ్ట్ చేశాను. సో చూస్తే డైలీస్ టైం ఫ్రేమ్లో మనము సో ప్రీవియస్గా లాస్ట్ ఒక ఆల్మోస్ట్ ఒక కపుల్ ఆఫ్ మంత్స్ స్టాక్ వచ్చేసి ఇలా 82 ఇలా 86 మధ్యలో రేంజ్ బౌండ్ లో నడుస్తూ ఉంది. సో ఇన్ బిట్వీన్ సో కంప్లీట్ గా మ్యూటెడ్ రేంజ్ లో ఉంది. సో మనం లోయర్ ఫ్రేమ్స్ లో చూస్తే కనుక మనకి స్వింగ్ ఆపర్చునిటీస్ ఇచ్చిండొచ్చు, లైక్ 1 hours టైం ఫ్రేమ్ అలా. బట్ ఇక్కడ నేను హైలైట్ చేస్తాను. ఇక్కడ రేంజ్ చూస్తే మనకి సో 80 లెవెల్స్ అండ్ అబౌట్ టు దిస్ ఇక్కడ గమనిస్తే సో చూసారా, సో 80 to 85 లెవెల్స్. సో మనం ఒక్కసారి 1 hour టైం ఫ్రేమ్ లోకి వెళ్తే ఇక్కడ చూడండి మనకి క్లియర్ గా సైడ్ వేస్ ఉంది. సో నార్మల్ ఛానల్ అని అనొచ్చు. సో మనం ఎప్పుడైతే 1 hour టైం ఫ్రేమ్ కన్సిడర్ చేస్తామో ఇలా, సో దీన్ని ఇక్కడ ఒకటోసారి, రెండోసారి, మూడోసారి, సో మనకి 3 times అనేది పుల్ బ్యాక్ వచ్చింది. అదే విధంగా అప్ సైడ్ చూస్తే ఇక్కడ రెసిస్టెన్స్ లెవెల్స్, ఇక్కడ మనకి టాప్ లో రిజెక్షన్ వచ్చింది. సో హౌ మెనీ టైమ్స్ ఇట్ ఈస్? సో 1, 2, 3. సో ఇలా ప్రీవియస్ గా కూడా చూడొచ్చు మీరు ఎన్నిసార్లు రిజెక్షన్ జరిగింది అనేసి కదా. సో వీటన్నిటికి పక్కన పెడితే సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏం జరగబోవచ్చు? సో మనం ఒకసారి సో చార్ట్ చూద్దాం ఏంటి ఎలా అనేసి. సో ఇప్పుడు హైయర్ టైం ఫ్రేమ్ లో చూద్దాము. ఎందుకంటే హవర్లీలో చూస్తే మనకి క్లియర్ కట్ గా లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో మనకి ప్రతిసారి పడినప్పుడల్లా రివర్సల్ వచ్చింది. సో ఇప్పుడు మనము డైలీ టైం ఫ్రేమ్ లో చూస్తే ఏదైతే ముందు రేంజ్ లో ఉందో ఇక్కడ చూడండి కరెక్ట్ గా ప్రీవియస్ గా కపుల్ ఆఫ్ టైమ్స్ అనేది సో 1, 2 సో కపుల్ ఆఫ్ టైమ్స్ ఇన్ బిట్వీన్ ద రేంజ్ స్టాక్ హ్యాస్ బీన్ పుల్ బ్యాక్. సో బాగా అబ్జర్వ్ చేస్తే స్టాక్ అనేది రివర్సల్ వచ్చింది. సో మళ్ళీ ఎగ్జాక్ట్ గా అదే లెవెల్స్ లో ట్రిగర్ అయ్యి ఇవాళ నిలబడడానికి ట్రై చేస్తూ ఉంది, రైట్? సో బిఫోర్ టు దిస్ మనం ఒక్కసారి వీక్లీస్ టైం ఫ్రేమ్ కన్సిడర్ చేద్దాము. సో ఇక్కడ వీక్లీస్ టైం ఫ్రేమ్ లో చూస్తే కనుక సో స్టాక్ అనేది మనకు సో ఇవాళ మండే, సో ఫస్ట్ డే ఫర్ ద వీక్. సో మనకి రెస్ట్ ఆఫ్ ద 4 days సో మనం ఎప్పుడైతే మనం వీక్లీస్ టైం ఫ్రేమ్ అనుకుంటామో సో వీక్లీస్ టైం ఫ్రేమ్ లో ఇక్కడ స్టాక్ అనేది నిలబడితే మళ్ళీ ఆ కోర్ట్ కేసు ఏదైతే ఇప్పుడు సస్పెక్ట్ చేశారో హర్యానా గవర్నమెంట్ వాళ్ళు ఏదైతే ఫ్రాడ్ ఉందని, సో ఏదైనా క్లియరెన్స్ వచ్చిందంటే మనకి ఇక్కడ నుంచి ఎక్కడి వైపు వెళ్తుందో మనకి క్లారిటీగా తెలియదు. బట్ మనం ఏం చేయాలి? సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని ఐడెంటిఫై చేసి తర్వాత ప్రైస్ యాక్షన్ ని అబ్జర్వ్ చేయాలి కదా. సో ఇక్కడ నేనైతే ఏదైతే లెవెల్స్ హోల్డ్ చేస్తే ఇన్ ఫ్యూచర్ లో సో మళ్ళీ ఛాన్స్ ఏంటంటే ప్రీవియస్ స్వింగ్ హై ఉంది కదా ఎక్కడ 80 లెవెల్స్ లో, సో అక్కడ దాకా మనం చూడొచ్చు అంతే కదా. సో లేదు మనకి ఏదైనా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది, ఎలాంటి క్లియరెన్స్ ఇవ్వలేదు అంటే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్స్ వచ్చేసి ఇలా స్వింగ్ లో సో ప్రీవియస్ గా ఏదైతే పుల్ బ్యాక్ వచ్చిందో సో స్టాక్ ఒకవేళ మనకి క్లోజ్ అవ్వకుండా బిలోగా ఇలా క్లోజ్ అయిందంటే ఇలా బిలో లెవెల్స్ లో అయిందంటే ఏదైతే ఇక్కడ నడుస్తుందో ఈ వీక్ లో ఇలా కింద క్లోజ్ అయితే ఒకవేళ జరిగినచో సో స్టాక్ అనేది ఫర్దర్ గా బ్యారిస్ సెంటిమెంట్ కి నడుస్తుంది. సో ఏదైతే ప్రీవియస్ స్వింగ్ లో ఉందో విచ్ వాజ్ అరౌండ్ సంథింగ్ అరౌండ్ 50 లెవెల్స్, సో ఇక్కడ దాకా రావచ్చేమో చెప్పలేం కదా ఎగ్జాక్ట్ గా. ఎందుకంటే ప్రీవియస్ స్వింగ్ హైస్ అండ్ లోస్ ద్వారా మనం జస్ట్ చూస్తున్నాము ఇక్కడ వరకు రావచ్చేమో అనేసి, అంతే కదా. దిస్ ఈస్ జస్ట్ అన్ అనాలిసిస్, రైట్, ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. సో ఏదైతే డ్రా చేసామో సో ఇలా బిలో క్లోజ్ అయితే మనకు స్టాక్ అనేది ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉండొచ్చు కదా.
అదే ఏదైతే ఈ లెవెల్ ఉందో మళ్ళీ ఏదైనా క్లియరెన్స్ వస్తే, సో పాజిటివ్ వేలో వస్తే స్టాక్ అనేది మనకి ప్రీవియస్ స్వింగ్ రేంజ్ కి చూడొచ్చు ఒకసారి, సో ఏదైతే ఉందో. బట్ కరెంట్ గా చూస్తే మనకి ఇవాళే ఫాల్ వచ్చింది కనుక, సో ఏంటంటే కొద్ది రోజులు స్టాక్ అనేది మ్యూటెడ్ రేంజ్ కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇలా స్మాల్ రికవరీ లాగా జరగచ్చు. సో ఏదైతే నేను ఇలా హైలైట్ చేస్తున్నాను ఇది డైలీస్ టైం ఫ్రేమ్ లో, సో ఇలా స్లోగా వెళ్ళి మళ్ళీ గ్యాప్ అనేది ఫిల్ చేసే పాసిబిలిటీ ఉంది. సో ఆ స్కోప్ అనేది, సో ఎందుకంటే జనరల్ గా మనం పాజిటివ్ సైడ్ ఎక్కువ డిస్కస్ చేస్తాం కాబట్టి, సో ఆ స్కోప్ అనేది ఉంది. ఒకవేళ లేదు ఇది మళ్ళీ ఇలా ఇక్కడ దాకా వచ్చి ఇలా బ్రేక్ డౌన్, సరే సడన్ గా పానిక్ సెల్లింగ్ ద్వారా ఏమైనా జరిగిందంటే మనము కిందకి చూడాల్సిన పని ఉంటుంది. సో ఏదైతే ప్రీవియస్ స్వింగ్ లో లెవెల్స్, సో న్యూస్ అనేది నడుస్తుంది కాబట్టి ఏదైతే ఫ్రాడ్ కేసు ఉందో, సో మీకు అదే సోర్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. మీరు కావాలంటే ఇలా క్లిక్ చేస్తే మనకి డేటా వస్తుంది ఇక్కడ. సో ఏదైతే జరిగిందో, సో మనకి క్లారిటీ రావాలి, క్లియరెన్స్ రావాలి కంపెనీ సైడ్ నుంచి. సో బ్యాంక్ నుంచి ఏదైనా క్లియరెన్స్ వస్తే తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటో అర్థమవుతుంది. సో మీరు కూడా ఒకసారి డ్రా చేసి ఇదే విధంగా, ఒకవేళ ఏదైనా కష్టంగా ఉందంటే మళ్ళీ ఒకసారి వీడియో ఇంకొకసారి వాచ్ చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని డ్రా చేసి క్లియర్గా నెక్స్ట్ పాసిబిలిటీ స్కోప్ అనేది చూడండి. ఎందుకంటే ఇలా చూస్తే మీకు ఇలా ఇక్కడ నుంచి చూస్తే మళ్ళీ ఇలా హైలైట్ చేసుకుంటే ఈ రేంజ్ లో, సో ఇంకొక సపోర్ట్ అనేది వచ్చింది, రైట్? సో బిఫోర్ టెస్టింగ్ ప్రీవియస్ స్వింగ్ లో ఇక్కడ ఇంకొక సపోర్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు మన వీక్లీ టైం ఫ్రేమ్ లో డ్రా చేసినప్పుడు నాకు ఇంకొక సపోర్ట్ వచ్చింది. సో ఇవన్నీ పాసిబుల్ కేసెస్ అన్నమాట. ఎందుకంటే ఇలా జరగచ్చేమో అకార్డింగ్ టు ద ప్రీవియస్ యాక్షన్ అనేది జస్ట్ అన్ అబ్జర్వేషన్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. సో మీరు కూడా డ్రా చేసి ఈ స్టాక్ అనేది మానిటర్ చేయండి. సో దీనివల్ల మనకి ఏంటి ఉపయోగం అంటే, సో ఫ్యూచర్లో మనం ఏదైతే ప్రజెంట్ డైలీస్ టైం ఫ్రేమ్ లో కానీ, వీక్లీస్ టైం ఫ్రేమ్ లో కానీ, హవర్లీస్ టైం ఫ్రేమ్ లో కానీ చూస్తున్నామో, సో ఫ్యూచర్లో మనం లోయర్ టైం ఫ్రేమ్ మీద వర్కౌట్ చేయొచ్చు, లైక్ 5 minutes కానీ 15 minutes కానీ. సో ప్రైస్ యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్ ప్లేస్ ఎ వెరీ కీ రోల్ టు అండర్స్టాండ్ ద డైరెక్షన్, రైట్? So that's it for the day. So we'll catch up in next session. So thank you for watching. Bye bye.